ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. ఇది హైదరాబాద్ లో ఒక మూల ప్రాంతం. ఈ ప్రాంతం పేరు ఎవరైనా గుర్తుపడితే దీన్ని కామెంట్ చేయండి మీరు, ఈ ప్రాంతం పేరు ఏంటనేది. అయితే ఈ బిల్డింగ్లు మొత్తం ఇదిగోండి, అక్కడ చూడండి ఆ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు, ఇవన్నీ ఒకప్పుడు అక్కడ చూడండి, అక్కడ చెట్లు చూడండి. ఈ చెట్లు, ఈ బిల్డింగ్, ఇంతకు ముందు ఇదంతా ఒక అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో సరే వన్యమృగాలు ఇక్కడ క్రూరమైన జంతువులు, వన్యమృగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఒక 10-20 ఏళ్ళ కిందట. కానీ మనుషులు అయితే లేకుండే. ఇప్పుడున్నంత బిల్డింగ్లు ఇవన్నీ లేకుండే. ఇదంతా ఇప్పుడు ఒక జంగల్ నుంచి కాంక్రీట్ జంగల్ లాగా తయారైంది. ఈ జంగల్ ఇటు చూస్తే మీరు, ఇటు చూడండి, ఇదంతా కూడా ఇదంతా వెంచర్ వేసి, ప్లాటింగ్లు చేసి వెంచర్ వేసి, ఇదంతా కూడా ఒకప్పుడు చెట్లు, చేమలు, పుట్టలు, అడవిలాగా ఉండేది. మేము ఒక 5 ఏళ్ల కిందట, 6 ఏళ్ల కిందట చూస్తే కూడా ఇక్కడ నెమళ్ళు తిరిగేటి. ఇప్పుడు ఇక్కడ నెమళ్ళు కాదు కదా, కనీసం ఆవులు, బర్రెలు కూడా తిరిగే రకంగా లేవు. ఎందుకంటే ఇదంతా చూడండి, మొత్తము బిల్డింగ్లు మొత్తం అయిపోయి ఇది ఏమైందంటే కాంక్రీట్ జంగల్ అంటారు కదా, అది ఒక కాంక్రీట్ జంగల్ లాగా అయిపోయింది. అయితే ఇది ఒక్కటే ప్రాంతం కాదు, హైదరాబాద్ చుట్టుపక్కలలో మొత్తం కూడా ఇట్లాగే అయిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కలలో మొత్తం ఇట్లాగే అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలిన ఆ 800 ఎకరాలు హైదరాబాద్ సెంటర్లో ఉంది. HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అనుసంధమైన ఆ భూములని మీరు కాపాడాల్సిందిగా ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ జంగల్ ఏదైతుందో ఆ జంగల్ని కాంక్రీట్ జంగల్ చేస్తే ఇంకా హైదరాబాద్లో ఆక్సిజన్ అనేది ఇంకా ఎవరికి ఎట్లా అందుతుంది? చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్లో ఎక్కడా కూడా మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క ఇంటికి ఒక AC ఉంటుంది. ఆ ఏసీలో నుంచి ఎంత నైట్రోజన్ బయటకు వస్తుంది, ఎంత గ్యాసులు బయటకు వస్తాయి, అవన్నీ ఎటు